అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. మరొక దేవునికి విరోధమైన వాక్యానికి విరోధమైనటువంటి విషయం ఏమిటంటే, స్టేజ్ మీద వాక్యం చెప్పేటప్పుడు, పాటలు పాడేటప్పుడు షూస్ వేసుకొని, చెప్పులు వేసుకొని చేసేటువంటి వ్యవహారం. మరి ఫుల్ ప్లేట్ దగ్గర వాక్యం చెప్పేటప్పుడు, స్టేజ్ మీద పాటలు పాడేటప్పుడు మరి షూస్ వేసుకొని కొందరు వాక్యం చెప్తారు, పాటలు పాడుతూ ఉంటారు. అసలు స్టేజే ఎక్కకూడదు. అలా ఎక్కడము అనేది దేవుణ్ణి అవమానపరచడమే అవుతుంది, కానీ దేవుని ఘనపరచడం కాదు. దేవుని మందిరానికి వెళ్ళినా, అక్కడ స్టేజ్ ఎక్కి నిలబడినా సరే, అక్కడ దేవునికి మహిమ రావాలి అని అంటే అక్కడ మనము షూజు చెప్పులు వేసుకొని వెళ్ళకూడదు. ఈనాడు చాలామంది దీనిని నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రభు బలలాగా, పరిశుద్ధాత్మ కార్యాలలాగా, స్వస్థతలలాగా, కృపావరాలలాగా ఈ విషయాన్ని కూడా చాలా 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 నిర్లక్ష్యానికి గురైనటువంటి అంశం ఇది. అయితే లేఖనం ఏం చెబుతుంది ఈ విషయంలో? దీన్ని కూడా యెజబెలు దేవుని మందిరాన్ని అపవిత్రపరచాలనేటువంటి ఒక ఉద్దేశంతో, అవమానపరచాలనే ఒక ఉద్దేశంతో కొందరికి దీని మీద ఎక్కువ సీరియస్నెస్ లేకుండా చేసింది. అయితే లేఖనం ఏం చెప్తుందో చూద్దాం రండి. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయము మనం 30 నుంచి 33 వచనాలు చదువుకున్నట్లయితే, మోషే సమయంలో దేవుడు ఆయన హోరేబు కొండ మీద మండుచున్న పొద కనబడ్డప్పుడు అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో నీ చెప్పులు దూరముగా విడుము అంటాడు. యెహోషువతో కూడా మరి దేవుడు అంటాడు, నీ యొక్క పాదరక్షకులు దూరముగా పెట్టుము అంటాడు యెరికోను జయించిన తర్వాత. ఇక్కడ ఒకసారి మనం చూద్దాము రండి. అపోస్తలుల కార్యము 7వ అధ్యాయం 30 నుంచి చదువుతాను. 40 ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతారణ్యమందు ఒక పొదలోని అగ్నిజ్వాలలలో ఒక దేవదూత అతనికి కనబడెను. మోషే చూచి ఆ దర్శనమునకు ఆశ్చర్యపడి దాన్ని నిదానించి చూచుటకు దగ్గరకు రాగా, నేను నీ పితరుల దేవుడను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను అని ప్రభువు వాక్కు వినబడెను. గనుక మోషే వనికి నిదానించి చూచుటకు తెగింపలేదు. అందుకు ప్రభువు, నీ చెప్పులు విడుము, నీవు లేచి ఉన్న చోటు పరిశుద్ధ భూమి అని చెప్పాడు. ఇక్కడ చాలామంది అంటారు, మనం ఎప్పుడు మరి అంతటా లేడా అండి దేవుడు ఇంట్లో, బయట, రోడ్డు మీద, మార్కెట్లో, ఆఫీసులో అంతటా ఉంటాడు కదా, మరి మనం అక్కడ కూడా వేసుకోవద్దా అంటే, ఏమండి, దేవుని యొక్క మందిరంలో ముఖ్యంగా దేవుని సన్నిధి అనేది వేరుగా ఉంటుంది. అది పరిశుద్ధ స్థలము. మరి అదే దేవుడు ఎక్కడుంటే అక్కడ పరిశుద్ధ స్థలము అని మనం చెప్పుకోగలుగుతామా? దేవుని మందిరము అది పరిశుద్ధ స్థలము అని చెప్పుకుంటాం. మరి భూమి మీద ఉన్న రోడ్లు, మార్కెట్లు అన్నిటిని కూడా పరిశుద్ధ స్థలం అని చెప్పుకుంటామా? దేవుని మందిరంలో దేవుని యొక్క సన్నిధి ప్రత్యేకంగా ఉంటుంది కనుక అక్కడ మనం చెప్పులు వేసుకొని వెళ్ళకూడదు. ఇది మన ఒక ఒపీనియన్ కాదు, మన సొంత ఆలోచన వద్దు. ఇక్కడ లేఖనం ఏం చెప్పుచున్నది, లేఖనం ఏమంటుంది అది చూద్దాము. ఇక్కడ అపోస్తలుల కార్యంలో ఏమన్నాడు? అందుకు ప్రభువు నీ చెప్పులు విడువుము అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. అసలు ఈ మాట ఎక్కడ చెప్పబడినటువంటి మాట ఇది? నిర్గమకాండం 3వ అధ్యాయం 2 నుంచి 5 వచనాలలో చూస్తే మోషేతో చెప్పినటువంటి సందర్భం ఇక్కడ అపోస్తలుల కార్యంలో దేవుడు ప్రస్తావిస్తున్నాడు ఈ విషయాన్ని. ఏమండి, ఇకపోతే నిర్గమకాండం 3వ అధ్యాయము మీరు కూడా మీ బైబిల్స్ తీసి చూడండి. ఇక్కడ 2వ వచనం నుంచి, ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూసేదని అనుకున్నాను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అతన్ని పిలిచెను. అందుకు అతడు, చిత్తము ప్రభువా అనెను. అందుకు ఆయన, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖము కప్పుకొని దేవుని వైపు చూడ వెరచను అని మనం ఇక్కడ చూస్తున్నాం. దేవుడు తన దగ్గరికి వచ్చినప్పుడు చెప్పులు వదిలేయమని చెప్పాడు. ఇది మోషేకు చెప్పాడు. దేవుని మందిరములో దేవుని సన్నిధి ప్రత్యేకంగా ఉంటుంది కనుక ముఖ్యంగా ఫుల్ ఫీట్ దగ్గర వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు, స్టేజ్ మీద పాటలు పాడడానికి వెళ్ళినప్పుడు అక్కడికి షూ చేసుకొని వెళ్ళకూడదు. ఈనాడు ఫారెన్ కల్చర్ అనేది బాగా పెరిగిపోయి అసలు ఈ లేఖనాన్ని పట్టించుకోకుండా పోయారు. ఎన్నో లేఖనాలను పట్టించుకోవడం లేదు. ఇది కూడా ఒక దయ్యపు ప్రేరేపణని గనుక దీనికి దూరంగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. గనుక ఈ విషయంలో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మరి దీన్ని ఒక ప్రత్యేకమైనటువంటి బోధ అని కాదు, కానీ ఇది ఒక ప్రత్యేకమైనటువంటి విషయం మాత్రం. దీని విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇది మన ప్రవర్తనకు సంబంధించినటువంటిది కనుక దీని విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే, దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము అంటాడు. ఏమండి 5వ అధ్యాయం 1వ వచనం, నీవు దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము,
బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు అంటున్నాడు. వాళ్ళు తెలియక చేస్తారు దుర్మార్గపు పనులు. తెలిసి చేయొద్దు కదా భక్తులు. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్త. అంటే బయట ప్రవర్తన ఎట్లున్నా పర్వాలేదా, దేవుని మందిరానికి వెళ్ళినప్పుడే ప్రవర్తన బాగుండాలా అన్నట్టుగా ఉంటుంది. మరి చెప్పులు బయట కూడా వేసుకోవద్దా అనేటువంటి పాయింట్. కనుక ఈ విషయంను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఇకపోతే ఇక్కడ మనం గమనించినట్లయితే 19వ అధ్యాయంలో కూడా మనము ఈ ఒక అంశాన్ని చూడొచ్చు. దేవుడు ఎంత ప్రాముఖ్యతనిస్తాడు ఆయన సన్నిధికి అనేది 21వ వచనం నుంచి. అప్పుడు యెహోవా ప్రజలు చూచుటకు యెహోవా ఎద్దుకు హద్దుమీరి వచ్చి వారిలో అనేకులు నశింపకుండానట్లు నీవు దిగిపోయి వారికి ఖండితముగా ఆజ్ఞాపించుము. మరియు యెహోవా వారి మీద పడకుండానట్లు యెహోవా ఎద్దుకు చేరు యాజకులు తామే పరిశుద్ధపరచుకునవలెనని మోషేతో చెప్పగా, మోషే యెహోవాతో, ప్రజలు సీనాయి పర్వతం ఎక్కలేరు, నీవు పర్వతమునకు మేరలను ఏర్పరిచి దాన్ని పరపవలెనని మాకు ఖండితముగా ఆజ్ఞాపించితివి అనేను. ఏమండి, అప్పుడు మోషే ఒకడే ఎక్కిపోయాడు, మిగతా వాళ్ళు ఎక్కిపోలేదు. 20వ వచనం చూడండి. యెహోవా సీనాయి పర్వతం మీదకి అనగా ఆ పర్వత శిఖరం మీదకి దిగి వచ్చెను. యెహోవా పర్వత శిఖరం మీదకి రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కిపోయాను అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ఇకపోతే అదేవిధంగా మనం గమనించినట్లయితే యెహోషువ గ్రంథంలో 5వ అధ్యాయము 15వ వచనంలో కూడా మనం ఒకసారి చూసినట్లయితే మరి ఇక్కడ 14-15 వచనాలు చూద్దాం. అతడు కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానని యెహోషువ నేలమట్టుకు సాగిలపడి నమస్కారం చేసి, నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినది ఏమని అడిగాను. అందుకు యెహోవా, సేనాధిపతి, నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షలను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగు చేసెను. ఇక్కడ మరి దేవుడు దిగి వచ్చాడు. 13వ వచనంలో చూస్తే, యెహోషువ యెరికో ప్రాంతంలో ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని యుద్ధకు వెళ్ళి, నీవు మా పక్షముగా నున్నవాడవా, మా విరోధుల పక్షముగా నున్నవాడవా అని అడుగగా అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను అని చెబుతున్నాడు. సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను అని చెప్పినప్పుడు యెహోషువ నేలమట్టుకు సాగిలపడి నమస్కారం చేశాడు. నా ఏలినవాడు అంటున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారే దిగొచ్చారు. దేవుని కుమారుడే దిగొచ్చాడు, మహోన్నతుడే దిగొచ్చాడు. అయితే ఈ స్థలం పరిశుద్ధమైనది, నీ పాదరక్షలను తీసివేయమని ఇక్కడ చెబుతాడు. అదేవిధంగా యాకోబు కూడా ఇది చాలా భయంకరమైనటువంటి స్థలము అంటాడు. ఆదికాండం 28వ అధ్యాయంలో మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ 16-17 వచనాలు. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలం అందున్నాడు, అది నాకు తెలియకపోయాను అనుకొని భయపడి, ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేల్ అను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు అని ఉంది. ఇక్కడ బేతేలు అనే మాటకు అనగా కింద పుట్టినట్లు దేవుని మందిరము అని చెప్పబడతా ఉంది. కనుక దేవుని మందిరానికి భయపడాలి, దేవుని మందిరాన్ని గౌరవించాలి, దేవుని మందిరంలో మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మన కాళ్ళకు వేసుకునేటువంటి చెప్పులు, మన కాళ్ళకు వేసుకునే షూస్, బూట్లు ఏవైతే ఉన్నాయో ఇవి దేవుని మందిరంలోనికి వేసుకొని పోకూడదు. మొదటి విషయం, స్టేజ్ మీదకి అస్సలే వేసుకొని పోకూడదు, బోధకులు కూడా వేసుకొని పోకూడదు. ఇది ఒక భయంకరమైనటువంటి విషయము. దీనిని అందరూ పాటించాల్సిందే. ఈనాడు చాలామంది మరి దేవుని మందిరంలోనికి వెళ్ళినప్పుడు ఇలా చేస్తున్నారు, అలా చేయకూడదు. అందరికీ ఈ వచనాలను ఎత్తి చూపెట్టాల్సినటువంటి అవసరం ఉంది, వాళ్ళు దిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది ఎందుకంటే ఇది ప్రవర్తనకు సంబంధించినటువంటి విషయం కనుక మరి దీనిలో కూడా అందరూ మార్పులు చేసుకోవాలి. అన్యులను చూస్తాము, మనం ముస్లిమ్స్ని చూస్తాము, హిందూస్ని చూస్తాము. వాళ్ళు ఆరాధించుకునేటువంటి దేవాలయాలకు, వారు నమ్మే దేవతల దగ్గరికి వెళ్ళినప్పుడు వారు చెప్పులేసుకొని పోరు, ఇంకా వారు ప్రతిష్ఠించుకొని వాళ్ళ ఇంటి నుంచి గుడి దాకా నడుచుకుంటూ పోతారు, వట్టి కాళ్ళతో నడుచుకుంటూ పోతారు. అది వాళ్ళ ప్రవర్తన, అది వాళ్ళ దేవునికి ఇస్తున్నటువంటి ఘనత, వాళ్ళ దేవునికి ఇస్తున్నటువంటి రెస్పెక్ట్. వాళ్ళ ప్రవర్తనలో వాళ్ళ దేవుణ్ణి గణపరుస్తున్నారు. మరి క్రైస్తవ సమాజంలో దేవుడు ఇంత క్లియర్గా ఆజ్ఞలు ఇచ్చినాక కూడా పాటించకపోవడం అనేది ఘోరమైనటువంటి అంశం కదా, ఘోరమైనటువంటి విషయం కదా. కనుక యేసుక్రీస్తు ప్రభుని, మన దేవుణ్ణి మనం గణపరచాలి. అది బూట్లు వేసుకొని వెళ్ళకపోతే, చెప్పులు వేసుకొని వెళ్ళకపోతే దేవునికి ఘనత వస్తుంది. ముఖ్యంగా దేవుడు చెప్పాడు, నీ ప్రవర్తన జాగ్రత్తను నువ్వు మోషేకు చెప్పాడు, నీ యొక్క పాదరక్షకులు విడుమని చెప్పాడు. కనుక ఈ విషయంలో ప్రతి ఒక్కరు దిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది.
కనుక దీనిని ఒక బోధ అనడం కంటే ఇది ఒక ప్రవర్తన అంటే బాగుంటుంది. కనుక ఈ విషయంలో కూడా మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కూడా దేవుని మందిరాన్ని అఘోరపరచడానికి యెజబేలు చేస్తున్నటువంటి ఒక భయంకరమైనటువంటి ప్రేరేపణ. కనుక ఈ విషయంలో కూడా మారు మనసు అనేది కలగాలి. అందరికీ నమస్కారం. మీకు విషయం అర్థమైంది అనుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్.